ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం ప్రభువైన దేవుని వాక్యం చదువుకొని వాక్య ప్రకారం నడుచుకోవడం మనకు మంచిది. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీయండి. పరిశుద్ధ గ్రంథంలో ఎహెజ్కేలు గ్రంథము అధ్యాయం 18 4వ వచనము. ఎహెజ్కేలు 18 4వ వచనము ఇలా రాయబడి ఉంది. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయి వాడెవడో వాడే మరణం నొందును. ప్రభువున దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఏం చెప్తున్నారు అనేది మనం చూసుకుంటే, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ, నరులందరూ, స్త్రీలు పురుషులు, తండ్రి కుమారుడు కుమార్తెలు అందరూ మనుషులందరూ ఎవరి ఆధీనంలో ఉన్నారు? మనుషులందరి ప్రాణములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? మనుషులందరి ఆత్మలు ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే ప్రభువున దేవుని ఆధీనంలో ఉన్నాయి. చాలా స్పష్టంగా ప్రభు చెప్తున్నారు, నా వశంలో ఉన్నారు. అంటే ఏంటి? ఆయన అధికారం, ఆయనకి అంత అధికారం ఉంది. మనుషులందరి యొక్క ప్రాణముల మీద ఆయనకు అధికారం ఉంది. మన అందరి ప్రాణాలు ఈ భూమి మీద మనం ఎన్ని రోజులు జీవించాలి, మన ప్రాణం మన శరీరాన్ని వదిలి ఎప్పుడు వెళ్ళిపోయింది, మన ప్రాణం ఎన్ని రోజులు ఈ శరీరంలో ఉండాలి, ఎప్పుడు బయటికి వెళ్ళడము, అదంతా కూడాను ఆయన ఆధీనంలో ఉంది. కాబట్టి ఏం చెప్తున్నారు ప్రభు? పాపము చేయి వాడేవాడో వాడే మరణం నందును. ఎవరైతే మా భూమి మీద ఉన్న మనుషులలో, తండ్రి కావచ్చు కుమారులు కావచ్చు, ఎవరైనా సరే మనిషి పాపము చేయవాడు అంటే అర్థం ఏంటిది? దేవునికి దగ్గరగా ఉండకుండా పాపానికి దగ్గరగా ఉండడం, అంటే ఈవిల్కి దగ్గరగా ఉండడం. సాతానుతో ఎక్కువ ఎవరైతే సహవాసం చేస్తారో అటువంటి లక్షణాలు కలిగిన వారు, పాపం చేసే వాళ్ళు ఏమవుతారంట? చనిపోతారంటే అర్థం ఏంటిది? దేవుడే వారిని మరణానికి అప్పగిస్తాడు. ఉదాహరణకు చెప్పాలంటే, ఒక రాజ్యంలో చాలామంది ప్రజలు ఉంటారు, మనుషులు ఉంటారు, తండ్రులు కుమారులు కుమార్తెలు నరులు ఇదంతా ప్రజలందరూ రాజ్యంలో ఉంటారు. కానీ వాళ్ళందరూ ఎవరి ఆధీనంలో ఉంటారు? రాజు యొక్క ఆధీనంలో ఉంటారు. రాజుని ఆ ప్రజలందరూ ప్రేమిస్తున్నారు లేదనేది తర్వాత సంగతి. కానీ తన రాజ్యంలో ఉన్న వాళ్ళు తనని గౌరవిస్తూ ఉన్నంత వరకు ఆ మనుషులకు ఎటువంటి ఆటంకం రాజు వల్ల రాదు. ఎప్పుడైతే ఆ రాజ్యంలో మనుషులు ఆ రాజుకి వ్యతిరేకంగా ఉంటారో అప్పుడు ఆ మనుషులకి ఏమొస్తుంది? మరణం వస్తుంది. అలానే దేవునికి వ్యతిరేకంగా ఉండేవారు మరణానికి పాత్రులు. జాగ్రత్త, మీరు పాపము చేయకండి, దూరంగా ఉండండి, దేవునికి దగ్గరగా ఉండండి. ప్రభు మిమ్మల్ని రక్షించునుగాక. యేసు నామములో ఆమేన్.